పచ్చని పొలాల అంచున ఒక చిన్న నల్ల చీమ తన గూడు కోసం ఆహారం వెతకడానికి ప్రయాణం మొదలుపెట్టింది. ఆ చీమ పొడవైన గోధుమల మధ్య నడుస్తూ తనకంటే ఎంత పెద్దవో చూసి చిన్నదిగా అనిపించింది. అప్పుడే రైతు విత్తనాలు చల్లుతూ కొద్దిగా గింజలు కింద పడిపోయాయి. చిన్న చీమ ఒక పెద్ద గింజను ఎత్తడానికి ప్రయత్నించింది, కాని తన శరీరానికి అది చాలా భారంగా అనిపించింది. ఆ సమయంలో మరికొన్ని చీమలు వచ్చి కలిసి గింజను మోసేందుకు సహాయం చేశాయి. కాని వారు నడుస్తుండగా ఒక పిచ్చుక కిందకు దూకి గింజను తీసుకుపోవడానికి ప్రయత్నించింది. ఆ పిచ్చుకను తప్పించుకోవడానికి చీమలు ఒక ఆకు కింద దాక్కున్నాయి. పిచ్చుక వెళ్లిన తర్వాత చీమలు తమ ఆహారాన్ని మళ్లీ పొలాల అంచుకు తీసుకువెళ్లాయి. సూర్యుడు అస్తమించగా ఆకాశం నారింజ, ఊదా రంగులతో మెరిసింది. అయినా చీమలు కష్టపడి పనిచేశాయి. అప్పుడే ఆకాశం బంగారు కాంతులతో మెరిసింది. పంచుకునేవారే ఆకాశానికి సొంతం అని ఒక స్వరం వినిపించింది. చీమలు అడిగాయి, మేము ఇంత చిన్నవాళ్లం, మేమెందుకు ఆకాశాన్ని పంచుకోవాలి? చీమలు కొంత ఆహారం తీసుకుని పిచ్చుక గూడు దగ్గర ఉంచాయి. ఆ రాత్రి చీమలు గూడులో ప్రశాంతంగా నిద్రపోయాయి. నక్షత్రాలు పొలాలపై మెరుస్తూ ఉండగా ఆ రోజు నుంచి చీమలు, పిచ్చుక, రైతు అందరూ ఆహారాన్ని, ఆకాశాన్ని పంచుకుంటూ కలిసి జీవించారు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.